నమస్తే అండి. మొన్న బాతు పిల్లల కోసం ఈ పెట్టను బతికేసానండి. తర్వాత టైం అయిపోయి కోడి పెట్ట దిగేసింది కాబట్టి బాతుగుడ్ల కోసం ఈ పెట్టను వేసాను. ఎలాగో వారం రోజులు పొదగాలి కాబట్టి కోడిగుడ్లు కూడా వేసానండి. 9 పిల్లలు చేసింది. చేసి ఒక 5 రోజులు అవుతుందండి. వాళ్ళు తీసుకొచ్చిన చెరువు కాడికి. ఇప్పుడు దాకా తిరిగినాయి. అంత క్రితం పెద్ద బాతుల్ని వాటి తల్లిని కూడా మేపింది కోడేనండి. పెకింగ్ జాతి బాతు పిల్లలు పెకింగ్ జాతి పిల్లలు 3 బాతులు తెచ్చినప్పుడు దీనికే కలిపానండి చిన్నప్పుడు. అప్పుడు కోడి పిల్లల్ని చేసింది ఇది కరెక్ట్గా అదే టయానికి. అప్పుడు దీని దగ్గర 3 బాతు పిల్లలు వేయడం వల్ల కలుపుకుని తిప్పుకుంది ఇది. ఇప్పుడు వాటి పిల్లల్ని కూడా ఇదే చేసింది. అయితే ముందు పదిగేసిన కోడికి కలిపేసానండి ఆ పిల్లల్ని, బాతు పిల్లల్ని. బాతు పిల్ల దాని దగ్గర ఉంది. ఈ తర్వాత ఈ పిల్లల్ని చేసిందండి. ఈ పిల్ల పూర్తిగా తల్లిని వదిలేసిందండి. తల్లిది తల్లి సపరేట్ అయిపోయి గుడ్లు పెట్టేస్తుంది. ఇది మటుకి తల్లి దగ్గరే, దీని దగ్గరే ఉంటుంది. దీని 2 పిల్లలు, ఆ పిల్ల కలిపి 3 దీని దగ్గరే ఉంటాయి సేతువాపేట దగ్గర. పెట్టనన్న గుడ్డు పెట్టలేదండి. వాళ్ళ పెన్నల కాడ వచ్చి గుడ్డు పెట్టేసింది. పెట్టల కనుక ఒక రోజు గుడ్డు పెట్టడంలో లేట్ అయితే తెల్లారి మటుకి పెన్నల కాడ గుడ్డు పెట్టేస్తాయండి ఉదయం. మేత తక్కువైనప్పుడు కానీ, ముందు రోజు గుడ్డు పెట్టడం లేట్ అయినప్పుడు కానీ ఒక రోజు లేట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు పెన్నల కాడ గుడ్డు పెట్టేస్తూ ఉంటాయి. ఈ విధంగా మేట్లో దొరికే ఒడ్డు గింజలు ఎరుగు తింటూ ఉంటున్నాయండి. అందువల్ల మేతల్లో మటుకి వడ్డీ ఇవ్వట్లేదండి. సజ్జల మటుకు ఇస్తున్నాను. ఒడ్డు చాలా మటుకు ఇక్కడ మనం గడ్డి గేదెలకు లాగినప్పుడు కొంత ఒడ్డు రాలుతున్నాయి. కోళ్ళు కూడా ఈ విధంగా దూసుకు తింటున్నాయి కాబట్టి ఒడ్డు అని ఎంతో కొంత అందుతున్నాయి. ఒక 10 రోజుల వరకు ఇంకా వడ్డీ ఇవ్వవసరం లేదండి మేతలో మనం. గేదెలు మేతకెళ్ళినాయండి. దూడకి నెల దాటింది. దూడని మట్టికి ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారన్నా కడుక్కోవాలని దూడ ఆరోగ్యానికి ఉపయోగపడుతూ ఉంటుంది. వేసవకాలం అయితే మనం ప్రతిరోజు కడుక్కోవచ్చు. చలిగాలు ఉన్నాయి కాబట్టి కనీసం 2 రోజులకు ఒకసారైనా మనం దూడని కడుక్కున్నట్లయితే దూడ పేలు, గోమర్లు అలాంటివి పట్టకుండా ఉంటాయండి. అలా పట్టుకోవడం. అదేవిధంగా దూడ ఏం చేద్దండి, నీళ్ళలో దిగిన తర్వాత ప్రతిరోజు పేడ కంపల్సరీగా వేద్దండి. పేడ ప్రతిరోజు కంపల్సరీ వేయడం వల్ల లోపల పాములు పట్టడం అనేది తగ్గిపోద్ది. మనకి కనుక పేడ రోజు అయిపోతే లోపల నులిపురుగులు పట్టేస్తాయండి. దానివల్ల దూడ తాగే పాలలో సారవ నులిపురుగులు తాగేస్తూ ఉంటాయి. అందువల్ల దూడను ప్రతిరోజు కనుక్కోవడం అనేది దూడకి ఆరోగ్యంగా ఉంటుందండి. అలాగే చెరువులో కడిగే అవకాశం ఉంటే చెరువులు కానీ కాలువలు కానీ ఉంటే కొద్దిసేపు ఈత కొట్టడం కూడా మంచిదండి దూడ ఆరోగ్యానికి. 10 రోజుల్లో గేదెల వెనకమాల తోలుకోవచ్చండి. గేదెల వెనకమాల తోలుకెళ్తే ఏమవుతుందంటే గేదె మేసినట్టు గేదె తినడం చూసి దూడ కూడా పచ్చగడ్డి పరకలు కొరుకుతూ ఉంటుందండి. దానివల్ల దూడలు మట్టి తినడం అనేది ఆగిపోద్ది. మనం ఇళ్ళ దగ్గర ఇలా ఉంచేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దూడ ఎక్కువ ఇలా ఖాళీగా ఉండడం వల్ల మట్టి తినడం అలా జరుగుతూ ఉంటుంది. ఆ మట్టి తినడం వల్ల ఇంకా నులిపురుగులు అనేవి లోపల ఎక్కువైపోయి దూడ అనేది ఆరోగ్య విషయంగా అంత ఎదుగుదల ఉండదు. దూడలో గ్రోతింగ్ అనేది ఉండదు. గేదెల్ని ఓడదీయకుండా కట్టేసి మేపేవాళ్ళు అయితే దూడలు కూడా అలాగే ఉంటాయి. మనం ఎలాగో గేదెలను బయట కూడా తీసుకుంటాం కాబట్టి గేదెల వెనకాల దూడలు కూడా తోలుకెళ్తూ ఉండవచ్చండి. అయితే కొన్ని గేదెలు పాలు ఇచ్చేస్తూ ఉంటాయి, చూసుకుంటూ ఉండాలి దూడలకి. కొన్ని గేదెలు అయితే టైం ఉంది పాలు తాగనివ్వు. ఏదేమైనా గేదెల వెనకాల తోలుకెళ్ళిపోవడం దూడకు కూడా ఆరోగ్యం అండి. మాకు ఒక పుంజుని నేను ఇంటి దగ్గర ఉంచుతానండి, నెమలే. ఎందుకంటే ఇక్కడ బ్రీడింగ్కి పుంజులు ఉంచుకుంటాం కాబట్టి పుంజులు ఏమవుతాయి అంటే ఒకదానికి ఒకటి కింద అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే రోజు చూసుకుంటూ ఉండడం వల్ల ఒకటి పొడుచుకున్న తర్వాత బెదరడం, ఒకటి గైర్ అవ్వడం, ఒకటి నాశ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పొడుచుకుంటూ ఉంటే మనకు బ్రీడింగ్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. మనకు పుంజులు అనేవి ఒకటి తరుగు ఒకటి మెరుగు అవుతూ ఉంటాయి. ఒక పుంజుని బట్టి నేను ఇంటికాడ ఉంచేస్తానండి. ఇది ఎందువల్లంటే అది ఎప్పుడన్నా ఆ పుంజు ఏం చేద్దంటే తీసుకొచ్చినప్పుడు అన్నిటి మీద మనకి మోగుతూ ఉంటుంది. మనం తప్పిలి లక్షణాలు చూసుకోవాలనుకున్నప్పుడు ఆ పుంజుని తీసుకొచ్చి మోగిస్తూ ఉంటాను. ఇవాళ దాన్ని తీసుకొచ్చేటప్పటికి ఇది చూసిన దాన్ని అతమానం దాని దగ్గరికి వెళ్ళి పొడి చేయడానికి చూస్తుంది. మనం గుడ్లు సేల్కించుకుంటాం కాబట్టి పుంజులు ఎక్కువ లేకపోతే గుడ్లు అనేవి పిల్లలు అవ్వవు. అందువల్ల బ్రీడింగ్లు ఎక్కువ కోళ్ళు ఉంచుకుంటాం కాబట్టి ఇవి అత్తమానం పొడుచుకుంటుంటే మనం కాపలా కాయలేం కాబట్టి పొడుచుకున్నప్పుడు వదిలేస్తే ఒకటి తరుగు ఒకటి మెరుగు అవుతూ ఉంటాయి. ఓ దాన్ని చూసి ఒకటి బెదురుతూ ఉంటాయి. అలాగే పైకోళ్ళు ఉంటాయి, తర్వాత ఒరుగులు ఉంటాయి కాబట్టి పైకోళ్ళని చూసి తర్వాత ఒరుగులు బెదురుతూ ఉంటాయి.
ఒక కోడి పుంజుని మనం ఇంటికాడ ఉంచుకోవడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే ఆ పుంజు మీద మనం అన్నీ కూడా తిరగమాడుతూ ఉంటాయి. మనం తప్పిలి లక్షణాలు చూసుకోవాలన్నప్పుడు ఆ పుంజుని తెచ్చుకుని చూసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు వాతావరణం బాగుంటలేదు కాబట్టి బయట ఏమైనా కోళ్ళు తీసుకురావాలంటే భయం వేస్తుందండి. అందువల్ల మన కోడిని ఒక దాన్ని పక్కకు పెట్టుకోవడం వల్ల మనం తప్పిలి లక్షణాలు చూసుకోవాలనుకున్నప్పుడు తీసుకొచ్చుకుంటూ ఉండొచ్చు. దీని చూపంతా నా నెమల మీద ఉందండి. ఆ నెమలని వెళ్ళి పొడి చేయాలని. ఆ నెమలేమో అక్కడ తాడి చెట్టు కాడ ఉందండి నెమలే. దాని దగ్గరికి వెళ్ళిపోవాలని ఇది చూస్తుంది. అదిగోనండి జూమ్ చేశాను, నెమల అక్కడ కనపడుతుంది చూడండి. ఆ నెమల దగ్గరికి వెళ్ళడానికి ఇది ఇక్కడి నుంచి దాని దగ్గరికి వెళ్ళిపోవడానికి చూస్తుంది. నేను వెళ్ళట్లే ఇవ్వట్లేదని వెయిట్ చేస్తుంది ఇక్కడ. మనం మేత ఎట్టుకున్నప్పుడు మేత తింటా ఉంటాయండి. ఖాళీగా ఉన్నప్పుడు ఈ విధంగా వచ్చి పశువులు ఎరువును దూసుకు తింటా ఉంటాయి. ఈ నెమల పెట్ట ఎక్కువ పేడలోనే దూసుకు తింటా ఉంటుందండి. ఇంచుమించుగా ఏ టైంలో కానీ ఇది పడవలోకి వచ్చి ఈ విధంగా దూసుకుని పురుగు తింటూ ఉంటుంది. పురుగు పిల్లలండి ఇవి. 4 అవుతుంది కాబట్టి మెల్లగా గట్టంటే వెళ్తూ ఉంటాయండి. గట్టంటే వెళ్ళినప్పుడు వారంతా గడ్డి కింద పురుగు ఉంటా ఉంటుంది. ఆ పురుగుని ఎరుగు తింటూ ఉంటాయి. గద్ద వచ్చే వరకు అలా మేసుకుంటే ఎదరి వరకు వెళ్తూ ఉంటాయండి. ఏదైనా గద్ద ఎగురుకుంటూ వస్తే మొత్తం అన్నీ వెనక పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా గడ్డి కింద ఏమవుతుందంటే మనం వారంటా కోసిన గడ్డి పైకి గట్టి మీదకి వేసారండి. ఆ గట్టి మనం వేసిన గడ్డి కింద చెమ్మ తగులుతుంది కాబట్టి ఆ చెమ్మ కింద పురుగు తయారవుద్ది ఎక్కువ. ఆ గడ్డిలో ఉండే ఇక్కడ నేలలో ఉండే పురుగు ఇక్కడ గడ్డి కిందకి చేరుతూ ఉంటుంది చెమ్మగా ఉండటం వల్ల. ఇప్పుడు కోళ్ళు ఏం చేస్తాయంటే వెళ్ళి ఎరుగు తింటామండి. ఇప్పుడు గడ్డి పరకని ఒకటి పొడుచు తింటూ ఉంటాయండి. ఇప్పుడు తిన్నా కానీ పెద్ద ఇబ్బంది లేదు. అదే ఉదయం పూట మంచు పడిన గడ్డిని తిన్నట్లేదు కనుక అది ప్రమాదం. అందువల్ల ఉదయం 9 అయ్యే వరకు కూడా మనం ఈ ఏరియాలో కోళ్ళు రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గడ్డి తినేది చిగురు తింటూ ఉంటుంది. పొద్దుటే ఆ మంచు పడడం వల్ల ఎక్కువ గడ్డి తినేస్తూ ఉంటాయి. ఆ మంచును ఆ లేత చిగురు వల్ల మనకి కోళ్ళ మీద ఆరోగ్య ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందువల్ల ఉదయం పూట గడ్డి తినగానే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇటు పెట్టలు వచ్చేసినాయి, ఒరుగులు వచ్చేసినాయి అండి. బ్రీడింగ్ కోయి వదిలిన పుంజేది రాలేదు. ఇప్పుడు నల్లబొట్టల సీతవ కానీ పర్లా కానీ ఇటు వచ్చేది ఇటు దగ్గరికి. నల్లబొట్టల సీతవ రన్నింగ్లోకి వచ్చేసింది. నల్లబొట్టల సీతవ వెళ్ళిపోతుంది గట్టంట. బ్రీడింగ్ వదిలిన పుంజుల్లో ఖచ్చితంగా ఒక పుంజి గట్టు అంట తిరుగుతూ ఉంటాయండి ఏదో ఒకటి. మన టామీ ఏమో కోళ్ళు కాపలా అండి. కుక్కలు రాకుండా ఎంట్రక్కలు రాకుండా ముంగేసులు రాకుండా గమనించుకుంటూ ఉంటుంది. ఒక సంవత్సరం క్రితం అయితే మా కుక్క కూడా ఇది కోళ్ళని బెదరేసేదండి. బెదరేసేది చిన్నపిల్లల్ని బెదరగొట్టేసి నెలలో పడేసేది. ఆ గట్లంట మేతని అనుకోండి అటు వెనకాల పరిగెత్తుకెళ్ళిపోయి నెలలో పడే వరకు తవలేసేది. ఇప్పుడు అసలు కోళ్ళ జోలికి వెళ్ళట్లేదు పాపం. ఇది ఆటకేతనంగా కోళ్ళతో ఆడేసి బెదరగొట్టేసేది. ఇప్పుడైతే కుదురు వచ్చేసింది. బయట కుక్కల్ని ఎంట్రక్కల్ని వీటిని గమనిస్తుంది కానీ కోళ్ళ జోలికి అయితే వెళ్ళట్లేదు ఇది. ఏమైనా గద్ద వచ్చింది పరిగెత్తుకొచ్చేది వెనక్కి. గద్ద వచ్చే వరకు అన్నీ ఎదరికి వెళ్తాయి. గద్ద వచ్చిన తర్వాత వెనక్కి పరిగెత్తుకొచ్చేది.